Mumbai. We are going. ఏంటి 3, 2, 1 go. Hello guys, welcome back to my channel Avigna Reddy. Hi, my name is Avigna. My name is Aksha Reddy. And I make content related to lifestyle, travel, food and whatnot. So kindly subscribe to my channel if you like my videos. So we are going somewhere very special. దానికంటే ముందు మేము ఇక్కడికి ఎలా ఎంటర్ అయినాము అదంతా మీకు తెలియాలి అంటే మీరు బ్లాగ్ స్టార్ట్ చేయాల్సింది. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్ట్. నీ ఛానల్ కాదు ఇది. సో గాయస్, దిస్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ ట్రిప్ అనమాట మాకు అండ్ మీకు కూడా. ఎందుకు అవన్నీ క్లారిటీగా తెలుస్తాయి. అండ్ దానికంటే ముందు ఫస్ట్లీ వెరీ సారీ ఫర్ మై బ్యాడ్ థ్రోట్. నేను ఎంతగా ఎంజాయ్ చేసినానంటే ట్రిప్లో నా థ్రోట్ అయితే కంప్లీట్గా పోయింది. లిటరలీ ఐఎమ్ సో ఎక్సైటెడ్ మీకు ఇవన్నీ చూపించాలని చెప్పేసి. ఎందుకంటే ఐ వాజ్ వెయిటింగ్ అనమాట, ఎప్పుడు నాకు సిగ్నల్స్ వస్తాయా ఏంది అని చెప్పేసి. సో గెస్ట్ చేసేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంది అని చెప్పి. బట్ విషయం ఏంటంటే మాకైతే కడపకి అరౌండ్ 3 o'clockకి ఫ్లైట్ ఉందన్నమాట. కడప నుంచి ఫ్లైట్ ఉంది. సో అందుకని చెప్పి మేమైతే డైరెక్ట్గా బ్రంచ్ చేసినాం అనమాట, బిర్యానీ బ్రంచ్. అండ్ బ్రంచ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ అదే రోజే ఐషో వచ్చింది ఇంటికి. సో అందుకని చెప్పి తనకు షాపింగ్ సరిగా అవ్వలేదు కాబట్టి లైట్గా షాపింగ్ అది కంప్లీట్ చేసుకొని మేమైతే కడప ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట. నేను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ట్రావెల్ వ్లాగ్స్ సరిగా పెట్టరు అంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాతే పెడతారు అక్క, మీరు వైల్ ట్రావెలింగ్ అదంతా ఎక్కువ మీరు వీడియో తీయరు అని చెప్పేసి. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు మేము నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ అసలు నాకు వీడియో తీసేకి టైమే ఉండదు అనమాట. బట్ ఈసారి అయితే ఐ రియలీ ట్రైడ్ టు యునో పోస్ట్ ఇట్. సో అందుకే ఒక మంచి ఏమంటారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్లారిటీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఐ రికార్డెడ్ అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ టైం ఐ గాట్ విండో సీట్. ఎందుకంటే ఈ పిల్ల బికాస్ వీ హ్యావ్ 2 flights టుడే. ఈరోజు 2 ఫ్లైట్లు ఉన్నాయి కాబట్టి ఆ 2 ఫ్లైట్స్లో నైట్ ఫ్లైట్ బాగుంటుంది కదా, అంటే నైట్ వ్యూస్ బాగుంటాయని చెప్పేసి నాకు మార్నింగ్ది పడేసింది అనమాట. సో అట్లీస్ట్ ఏదో ఒకటి సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ కాబట్టి ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ సే హాయ్ టు మై పేరెంట్స్. సో బేసిక్గా ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి కడప నుంచి హైదరాబాద్ అనమాట. అండ్ మళ్ళీ హైదరాబాద్లో వీ హ్యావ్ లే ఓవర్ 2 hours 1.5 hour అనుకుంటా. 1.5 hour లే ఓవర్ ఉంది. అండ్ లే ఓవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి హైదరాబాద్ నుంచి ముంబైకి డైరెక్ట్గా ఫ్లైట్ ఉంది. ఏంటి ఇంకొక 1 week సన్సెట్ వరకు ఫ్రీనే. నేను ఫ్రీ నేను కానీ అలా చెప్పాను, ఆ బిగ్నెస్ స్టైల్. హాయ్ వియాన్. సో గైస్, ఫైనలీ వీ రీచ్డ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. అండ్ ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాకు మళ్ళీ ముంబై ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట. సో ఇట్స్ రియలీ ఆక్వర్డ్ హియర్. బట్ ఏం చేయాలి, నేను వ్లాగ్ తప్పక. How are you feeling now, right now? Excited? Hungry. Huh? Hungry. ఏమన్నా ఏ భాషలో మాట్లాడావు అసలు? హంగ్రీ అంట. విల్ హ్యావ్ సంథింగ్. మాకు ఇప్పుడు లేఓవర్ ఉందన్నమాట, 2 hours ఆఫ్ లేఓవర్. ఇంకా ఏం కొంచెం సేపు చిల్ అవ్వాలి. ఇక్కడ వీళ్ళ స్పందన ఏందో తెలుసుకుందాం. ఓకే, కెన్ యూ గైస్ ప్లీజ్ టెల్ us how are you feeling? ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? మీరు ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నారు చాలా రోజుల తర్వాత. వీఆర్ గోయింగ్ లాంగ్ ట్రిప్కి వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత కదా. మై ఫేవరెట్ వన్. యా, సో హౌ ఆర్ యూ గైస్ ఫీలింగ్? మై ఫేవరెట్. ఎన్నిసార్లు చెప్తావు మై ఫేవరెట్? ముంబై నైట్ వరకు. ముంబైలో మీకు చూపించాల్సినది ఒక 10 మంచి ప్లేస్లు ఉన్నాయి. ఆ 10 మంచి ప్లేస్లు చూస్తే మీరు చాలా, నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చాను, ఇప్పుడు సెకండ్ టైం, మీరు ఫస్ట్ టైం కాబట్టి మీ అందరికీ బాగా మంచి ప్లేస్లు, ఎక్సలెంట్గా ఉండే ప్లేస్లు నేను చూపిస్తాను. బాయ్. మా డాడీ బాయ్ చెప్పాడు. మా అమ్మ ఏం చూడండి ఇంకా కాదు నాన్న, 6:30కి నీకు బోర్డింగ్ అవ్వాలంట. బోర్డింగ్ టైం. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ దట్? ఓకే గైస్, కొంచెం పని ఉంది. ఐల్ సీ యూ లేటర్. సో గైస్, యాక్చువల్లీ ముంబై ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ టు విజిట్. నాకు చాలా ఇష్టం. సో ఫైనలీ ఐఎమ్ గోయింగ్ దేర్.
అక్కడ నుంచి ఇంకో ప్లేస్ ఉంది, అది మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్. 5 దగ్గర ఉండాలి. బాయ్. 42 టైమ్ 5:42 అంట బా. టైమ్ ఈస్ 5:42. డేట్స్ ఎక్కడికి వచ్చినా కూడా హెల్దీగా తినాలి. దాంట్లో 6:30 అయింది. ఫ్లైట్ వచ్చేసి 7కి, బట్ 6:30కి బోర్డింగ్ అవ్వాలి మనం, కాబట్టి మనం 6:30 కల్లా అక్కడ ఉండాలి. సో ఇప్పుడు మేము మా గేట్ దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్లీ 2 hours ఆఫ్ లేఓవర్ ఉంది, కానీ అదేం కనిపించదు బికాస్ ఇప్పుడు ఆల్రెడీ టైం 5:44 అవుతుంది. 6:30 కల్లా బోర్డింగ్ అవ్వాలి, కాబట్టి ఐ థింక్ జర్నీలోనే అయిపోతుంది కదా, కాబట్టి ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. అండ్ ఈ వీడియో ఈజ్ గోయింగ్ టు బీ లైక్ అ ట్రావెల్ బ్లాగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లోరింగ్ అంతా ఉంటుంది. అండ్ ఎక్స్ప్లోరింగ్ అంటే ఇట్స్ నాట్ ముంబై, ఇట్స్ సమ్వేర్ ఎల్స్. ఇట్స్ వెరీ లాంగ్, అంటే చాలా దూరం. I We have think to travel. no one గెస్డ్ ఇట్ రైట్. యా, చాలా మందిని నేను గెస్సింగ్స్లో అడిగినాను, అంటే ఒక్కరు కూడా కరెక్ట్గా చెప్పలేదు. సో ఐ థింక్ యూ గైజ్ అంటే సర్ప్రైజ్ అంటే షాక్ అవుతారేమో. దానికి రిలేటబుల్గా చెప్పినారు కానీ దానికి కరెక్ట్గా చెప్పలేదు. బట్ యా, వీఆర్ ఎగ్జైటెడ్. నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ క్యూట్ బ్లాగ్, ఎందుకంటే ముంబై మేము చూస్తాం కాబట్టి. సో యా, ముంబై ద క్రౌడ్ ఈజ్ ఇన్సేన్. ఎంతమంది ఉన్నారు అంటే రిపబ్లిక్ డే కూడా ఉంది కదా. సో అండ్ రిపబ్లిక్ డే రేపే, పబ్లిక్ డే ఏం సంబంధం క్రౌడ్? బికాస్ హాలిడే కాబట్టి. మండే ఈజ్ అ హాలిడే, సాటర్డే సండే నార్మల్గా వీకెండ్, అండ్ మండే ఈజ్ ఆల్సో హాలిడే, కాబట్టి పీపుల్ టెన్ టు గో ఫర్ వెకేషన్స్. అది అండ్ ఇక్కడెక్కడ నా మెక్డీ ఆర్ కేఎఫ్సి కోసం వేచి చూస్తున్నాము ఇక్కడ. బికాజ్ వీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అరౌండ్ 4,000-5,000కి శాండ్విచెస్ తీసుకున్నాము లాస్ట్ టైమ్. దే వర్ సో బ్యాడ్ దట్ వీ కుడెంట్ ఈట్ ఎనీథింగ్. అది గ్రిల్ కూడా అవ్వలేదు. గ్రిల్ కాదు, అంటే జస్ట్ అది ఫ్రోజన్ అట్లా పెట్టారు. అంటే అది గ్రిల్ కూడా చేయలే వాళ్ళు, అంత పచ్చిగా ఉంది. ఐ థింక్ ఆ సైడ్ ఉంటుంది అనుకుంటా. సో అందుకే అమ్మ డాడీ ఇద్దరు బోర్డింగ్ పాయింట్ దగ్గరే ఉన్నారు. మేమే అట్లా చూసి వీ ఫైండ్ అని కేఎఫ్సి ఆర్ మెక్డీలో దాన్ని తీసుకుందాం అనుకుంటున్నాం. సో అది ఇప్పటి అప్డేట్. హాయ్ గాయ్స్. ఐషు, అవును ఐషు, బట్ ఐషు కమ్ టైం లేదు గైస్, లేకపోతే వాటిని ఎత్తుకొని పిల్ల పిసికి ఏదో వేసేస్తుంది కదా ఐషు. We finally found KFC. ఒక చీజా తీసుకున్నాం, ఒక్కొక్కరం ఒక్కొక్క ఏది తీసుకోవచ్చు. చీజా ఏదో ఒకటి తీసుకో, టేస్ట్ బాగుండదు. ఐషు జింజర్ బర్గర్ తీసుకున్నామా? సో గాయస్, వీ గాట్ కేఎఫ్సి అండ్ దాంట్లో వచ్చేసి చికెన్ స్ట్రిప్స్ తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మాకు 1.5 hourలో మళ్ళీ ముంబై ల్యాండ్ అయిపోతాం కాబట్టి అక్కడ తింటాం. సో జస్ట్ వి గాట్ చికెన్ స్ట్రిప్స్ అండ్ సో దట్స్ ఇట్. ఏంటి ఏంది ఐషు? నువ్వు మాట్లాడు ఫస్ట్. అక్క నామ్ క్యా హై ఐషు? We are going. ఏమో. So guys, wait. Finally we boarded and ఇప్పుడు ఆల్రెడీ మేము ముంబైలో ద బెస్ట్ డిన్నర్ స్పాట్ నేనే అనమాట. లిటరల్ చెప్పాలంటే మొత్తం ముంబైకి వెళ్ళాల్సిన బాధ్యత అంతా నేను ఒంటి చేత తీసుకున్నాను. దీస్ గైస్ లిటరలీ చిల్లింగ్. అసలు అమ్మ షో కాదు నిజంగానే అది. సో అసలు పెద్ద కూతుర్ని అన్న బాధ్యత నా మీదే పడిపోయింది. అమ్మ నాన్న ఎక్కడో వెనకబడ్డాడు కాదు, అమ్మ ఎక్కడో వెనకబడింది. పరిగెత్తట్లేదు, మనమే చిన్నగా వస్తున్నాం. బట్ ఎనీవేస్, ఆఫ్టర్ లేఓవర్ అండ్ దెన్ ఆఫ్టర్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ ఫైనలీ గోయింగ్. ఓకే గైస్, ద బెస్ట్ ప్లేస్ ఇన్ ముంబైకి వెళ్ళిన తర్వాత ముంబైకి రీచ్ అయిన తర్వాత ఐ సీ యూ. బై మా. ఏమో బా, జస్ట్ లైక్ డాడీ అక్కడ నుంచి చూస్తున్నాడు అమ్మ ఎక్కడ ఉంది అని. డాడీ అందరినీ చెక్ చేసుకుంటూ ఉంటాడు గైస్.
ఒక మంచి రెస్టారెంట్, అంటే ఒక అథెంటిక్ మహారాష్ట్ర ఫుడ్ దొరుకుతుంది అక్కడ. యా, అథెంటిక్. సో వే గోనా ఈట్ దేర్ ఫర్ డిన్నర్. ఆర్ యూ ఎక్సైటెడ్? బా, మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి చెప్పైషు? విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ సిటీ? మీ చాలా ఎగస్ట్రా చేస్తాను చూడండి. ప్లీజ్ టాక్ టు మీ ఇన్ హిందీ. ఐ డోంట్ నో హిందీ. ఏంది టాక్ టు మీ ఇన్ హిందీ? ఐ డోంట్ నో తెలుగు. మొత్తం చుట్టుపక్కల అందరూ మా దిక్కు వెరైటీగా వెళ్తున్నారు. బట్ ఎనీవేస్, ఇందాక చెప్పిన పిల్ల నాకు ముంబై పోవడం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి, బట్ నాకు చాలా ఇష్టం. నేను డాడీకి తెలుసు, నీకు తెలుసు. నేను అదే చెప్పింది ఇందాక. మా ఇల్లు అన్నావు మరి. విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ ఇండియా? ఇన్ ఇండియా కాదు, ఇన్ మీకు ఉండదు. మారకపోతే కొంతమంది జనాలు. ఎనీవేస్, మంచిగా ఈరోజే వచ్చింది అండ్ ఈరోజు మేము వెళ్తున్నాం కనీసం. హ్యాపీ కదా. బై గైస్, నేనేమో వెనకల అండ్ దిస్ పీపుల్. ఐషు, సే హాయ్. ఐషు, సే హాయ్. హాయ్ డాడీ. మామ్, హాయ్. నేనేమో ఇక్కడ గైస్, బికాజ్ నాకు విండో సీట్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ మై ఫ్యామిలీ. అందుకే నేను విండో సీట్ కోసం అని చెప్పేసి ఐ ఆప్టెడ్ దిస్. అండ్ అక్కడ మా చెల్లికి కావాలంట, సో దే గాట్ ఇట్. అది దగ్గరే. ఓకే, నాకు సీ యూ గైస్ ఇన్ ముంబై. సో ఇంకా అలా మేమైతే హ్యాపీగా ముంబైకి అయితే రీచ్ అయిపోయాము. బట్ నేనైతే అసలు ఏం వ్లాగ్ చేయలేదు బికాజ్ ఐ వాజ్ సో టయర్డ్ అండ్ మేమందరం కూడా చాలా అలసిపోయినాము. అంతేకాకుండా నెక్స్ట్ డేనే మాకు నెక్స్ట్ ట్రావెల్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ అదే మనం మెయిన్ వెకేషన్ స్పాట్ అనమాట. ఇంకా నైట్ చెక్ ఇన్ అయ్యేసి మేమైతే ప్రశాంతంగా పడుకున్నాము. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే, అంటే ద డే అనమాట. ఫస్ట్ ట్రావెల్ కంటే ముందు మాకు మార్నింగ్ టైం ఉండే, సో అందుకే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పేసి. పైగా ముంబైలో మేము ఎక్స్ప్లోరింగ్ అనేది తర్వాత చేస్తాము, ఫస్ట్ మెయిన్ ప్లేస్కి వెళ్తాం అనమాట. సో సరే, ఫస్ట్ ముంబైకి వచ్చాము. ముంబై ఫేమస్ వడాపావ్ తినకుండా ఉంటామా చెప్పండి. సో ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ముంబైలో ఉన్న ఫేమస్ వడాపావ్ అయితే నేను ఐషు టేస్ట్ చేసేసామన్నమాట. అమ్మ డాడీ అయితే దే ఆర్డర్ చోలే భటూరే, అండ్ చోలే భటూరే కూడా చాలా టేస్టీగా ఉండే. వాళ్ళ ఫుడ్ వాళ్ళ దగ్గర పేరు పెట్టడం అంటే అస్సలు అవ్వదు అనుకోండి. నాకు ఐషుకి అయితే చోలే భటూరే అండ్ వడాపావ్ రెండు చాలా ఫెమిలియర్. ఎందుకంటే మా కాలేజ్లో, అంటే నేను బీటెక్లో అండ్ ఐషు ఇప్పుడు చదివే బీటెక్, అంటే మా కాలేజ్లో ఇవన్నీ చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే దే ఆర్ ఫ్రమ్ ఢిల్లీ కాబట్టి మాకైతే చాలా నార్మల్ అనిపించింది. అండ్ ఇంకా మా డాడీ విషయానికి వస్తే, ఇడ్లీ సాంబార్ ఉంటే మా డాడీ ఎక్కడైనా హ్యాపీగా ఉంటాడు అనమాట. ఎందుకంటే అవి చాలా లైట్ గా ఉంటాయి కదా, దాంతో పాటు మా డాడీకి అయితే చాలా ఇష్టం అండ్ నాకు కూడా చాలా ఇష్టము ఇడ్లీ సాంబార్ అంటే. కానీ ఎందుకో ఆ రోజు వడాపావ్ తినాలనిపించింది. బట్ ట్రస్ట్ మీ, ఆ ఫుల్ వడాపావ్ చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ ఫుల్ అయిపోతుంది టమ్మీ అంతా. నేను తినలేక తర్వాత అమ్మకి డాడీకి అందరికి కొంచెం పెట్టి కంప్లీట్ కొట్లా కంప్లీట్ అయితే ఫినిష్ చేసేసినాం అనమాట. ఇంకా అలా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ వీ స్టార్టెడ్ టు అవర్ ప్లేస్. చాలా దూరం ఫ్రమ్ ముంబై అండ్ ఫ్రమ్ కడప, ఫ్రమ్ రాయలసీమ, ఎవ్రీవేర్. సో ఇంకా అర్థమైందిగా గెస్సింగ్స్ ఎలా చేయాలో. అండ్ నెక్స్ట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్ సినిమా అనమాట. మీరు అడిగారని చెప్పేసి నేను ట్రావెల్ వ్లాగ్ స్టార్టింగ్ లోనే పోస్ట్ చేసేసాను. సో వెయిట్ ఫర్ ద వ్లాగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. దిస్ ఈజ్ మై వ్యూ. బచ్చాని మటే నమ్మచ్చా